అందరికీ నమస్కారం. నేను మీ రెడ్డి. చాలా కాలంగా నేను తెలంగాణ జర్నలిస్ట్ మిత్రులకి నేను చేసుకుంటున్నటువంటి విజ్ఞప్తి ఏంటంటే, ఆంధ్రప్రదేశ్‌లో చాలామంది జర్నలిస్టులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, సామాజిక కార్యకర్తలు ఉన్నారు, సంఘ సంస్కర్తలు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. మీ అవసరం ఆంధ్రప్రదేశ్‌కి లేదండి. మీ అవసరం ఏదన్నా ఉంటే తెలంగాణ సమాజానికి ఉంది. తెలంగాణ ప్రజల పట్ల ప్రేమ చూపించండి. తెలంగాణ ప్రజల పట్ల నిలబడి పోరాటం చేయండి. అంతేగాని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల్లో జోక్యం చేసుకుని అబాస్ పాలు కావద్దు. ఒక 2-3 రోజుల క్రితం తులసి చందు గారు పెద్ద జర్నలిస్టు, అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆవిడ ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ గురించి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రోగ్రాం గురించి ఒక వీడియో చేసింది. తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు ట్రోల్స్ స్టార్ట్ చేశారు. చివరాఖరికి ఆవిడని రెడ్డి అని ముద్ర వేసేసారంట. ఆవిడ ట్వీట్ నిన్న చూశాను. నేను రెడ్డి కాదు, కమ్మ కాదు, నేను జర్నలిస్ట్ని. ఈ కుల జాడ్యం ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ నుంచి పోతుందో ఆ రోజు ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుంది అన్నట్టుగా ఆ ట్వీట్ ఉంది. తమరి దగ్గర మేము నేర్చుకునేటటువంటి పరిస్థితిలో ప్రస్తుతానికైతే లేవండి, దయచేసి అర్థం చేసుకోండి. నేను ఈవిడ గురించి మొట్టమొదటిసారిగా తెలుసుకున్నది ఎప్పుడంటే, ఈవిడ ఏదో ఒక బాబుకు బాగలేదని చెప్పి నారా లోకేష్ గారికి ట్యాగ్ చేస్తూ ఒక ట్వీట్ వేసింది. వెంటనే నారా లోకేష్ గారు స్పందించి, ఆ బాలుడికి వైద్య సేవలకు అయ్యే ఖర్చుని నేను భరిస్తాను, ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి సహాయమైనా అందిస్తామని ఆయన రీట్వీట్ చేశారు. దాన్ని మనోళ్ళు స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అదేంటి ఈ జర్నలిస్ట్ అంటున్నారు ఎవరు అని చెప్పి నేను అప్పుడు మేడం గారి ప్రొఫైల్స్, వీడియోస్ చూశాను. ఒక 2-3 వీడియోస్ చూశానంటే నాకు అర్థమైపోయింది ఈవిడ మేధస్సు ఏంటి, ఈవిడ ఏ విధంగా మాట్లాడుతుంది, ఈవిడ జర్నలిస్టా, యాక్టివిస్టా, లేకపోతే అనలిస్టా అనేది నాకైతే అర్థమైపోయింది. ఇప్పుడు మాలాంటి వాళ్ళు చెప్తే కూడా జనాలు వినే పరిస్థితిలో లేరు. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు నాలాంటి వాడు ఒక వీడియో చేసాడు అనుకోండి, ఒక 10 నిమిషాలు, 12 నిమిషాలు, 8 నిమిషాలు డ్యూరేషన్లో వీడియో చేస్తే ఒక 2 కట్స్ అయితే ఓకే. 4-5 కట్స్ వచ్చినాయి అనుకోండి, ఇమీడియట్గా ఇంకా వీడియోని మేము పోస్ట్ చేయం. ఎక్కడన్నా ఉచ్చారణ లోపం లేకపోతే చెప్పాల్సిన సబ్జెక్ట్ డైవర్ట్ అయితేనో ఇంక ఇమీడియట్గా ఆ వీడియోని డిలీట్ చేసేస్తాం. కానీ మేడం గారి వీడియోస్ నేను 3 చూశాను. 8 నిమిషాల వీడియోలో 800 కట్స్, ప్రతి ఒక్కటి కట్టే. నాకు స్పష్టంగా అర్థమవుతుంది, స్క్రిప్ట్ రైటర్లో రాసిస్తే మేడంకి చదవడం కూడా కష్టమే, అంటే చదవడం కూడా రావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కట్టు, చంద్రబాబు నాయుడు గారు కట్టు, గవర్నమెంట్ వైద్య కళాశాలలో కట్టు, అంతే. ఈ కట్లన్నింటినీ అతికిచ్చి ఒక వీడియో చేసి పోస్ట్ చేస్తుంది. దానికి మనోళ్ళు ఆహా ఓహో మేధావి, సొంతంగా అనర్గళంగా మాట్లాడగలగాలి. జర్నలిస్ట్కి ప్రాథమికంగా ఉండాల్సినటువంటి లక్షణం, ఏ సబ్జెక్టు గురించి అడిగినా అనర్గళంగా అవగాహన కలిగి ఉండాలి, మాట్లాడగలిగి ఉండాలి. అసలు ఈ మేడం గారికి ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ప్రోగ్రాం మీద అసలు అవగాహన లేదు. సరే, అవగాహన లేకపోయింది అనుకోండి, మొత్తం ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు మెడికల్ కాలేజెస్. ఎవరు చెప్పారు ఇస్తున్నామని? గవర్నమెంట్ ఏమైనా జీవో రిలీజ్ చేసిందా? ఏమైనా టెండర్లు పిలిచిందా? ఏమీ లేదు. ఆలోచన చేస్తుంది. ఒకవేళ రేపు ప్రభుత్వం జీవో రిలీజ్ చేసిన తర్వాత ఏ టాటా వాళ్ళో, బిర్లా వాళ్ళో, పెద్ద పెద్ద గూగుల్ సంస్థ, మైక్రోసాఫ్ట్ సంస్థ, లేకపోతే జోహో లాంటి వాళ్ళు మేము ప్రజలకు సేవ చేస్తాం, 5,000 కోట్లు 10,000 కోట్లు మాకేం పెద్ద లెక్క కాదు, మా బ్రాండింగ్ కావాలి, మా బ్రాండింగ్ చాలా ఇంపార్టెంట్, మా బ్రాండ్ని అడ్వర్టైజ్ చేసుకోవడానికి కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నాము, 5,000 కోట్ల రూపాయలు ప్రజల కోసం కష్టపెడితే మాకు అది చాలు బ్రాండింగ్ అనుకొని ముందుకు వస్తే ఈ మేడం గారు ఏం సమాధానం చెప్తారు? అసలు జీవో రాలేదు, ప్రాథమికంగా సర్వే ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు, ఇన్వైట్ చేయలేదు,
పైగా ప్రభుత్వం స్పష్టంగా చెప్తుంది, ఎలాంటి లాభాపేక్ష ఆశించకుండా ప్రజలకు సేవ చేస్తాం అనుకున్న వాళ్ళకి మాత్రమే మేము ఈ 10 మెడికల్ కాలేజెస్ని అప్పచెప్తాము అని చెప్తుంది. ఈ లోపలే వైఎస్ఆర్సీపీలో ఉండేటటువంటి కొంతమంది మేధావులు, ఇంకా నోట్రలు ముసుగేసుకున్నటువంటి కొంతమంది మేధావులు, కొంతమంది జర్నలిస్టులు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేశారు. నాకిస్తారా అంటున్నారు. టెండర్స్ వేసుకోవయ్యా, రేపు జీవో రిలీజ్ అయిన తర్వాత నీ సామర్థ్యం ఏంటి, నువ్వేం చేయదలుచుకున్నావు, ప్రభుత్వ నామ్స్ ప్రకారం నువ్వు సెలెక్టెడ్ పర్సన్ అయితే ఖచ్చితంగా వేసుకో. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వేయొచ్చు, అవకాశం ఉంది ఆయనకు కూడా. 5,000 కోట్లు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద సమస్య ఏం కాదు. 10,000 కోట్లైనా ఖర్చు పెడతాడు ప్రజల కోసం. 10 మెడికల్ కాలేజెస్ని జగన్మోహన్ రెడ్డి గారే తీసుకోమనండి, ఎవరు వద్దన్నారు? కంటి ముందు స్పష్టంగా కనిపిస్తుంది. నేషనల్ హైవేస్ ఇవన్నీ కూడా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్తోనే నిర్మాణాలు పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు మీరు గమనించండి, టోల్ గేట్ ఛార్జెస్ దాదాపుగా తగ్గిపోతున్నాయి. ఇప్పుడు ఏదో ఆఫర్ 3,000 రూపాయల ఆఫర్ ఇచ్చారు. ఇంకా రాను ఏంటంటే తగ్గిపోతాయి. 30 సంవత్సరాల తర్వాత ఆ రోడ్లలో ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. ఇప్పటికి దాదాపుగా 15 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఒక్కో దగ్గర అయ్యింది. ఈ 30 సంవత్సరాల అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత ప్రభుత్వమే వాటిని నిర్వహిస్తుంది. ప్రజల్ని చైతన్యపరచండి, ప్రజలకు తెలియని విషయాలను చెప్పేదానికి ప్రయత్నించండి. అంతేగాని మీరేదో మనసులో అనేసుకొని లేదా ఒక 5,000కో 10,000కో అమ్ముడు పోయి మీకుండేటటువంటి మేధస్సును మొత్తం తీసుకొచ్చి అది కూడా ఎవడో స్క్రిప్ట్ రాసిస్తాడు, ఆ స్క్రిప్ట్ చదివేస్తారు. ఎందుకని? వాళ్ళు వ్యూహాత్మకంగా ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించడం కోసం, ప్రభుత్వం మీద బురద చల్లడం కోసం వాళ్ళు ఒక స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ చదివేయడానికి కూడా మీ దగ్గర నైపుణ్యం లేదు. 15 నిమిషాలు కూడా అనర్గళంగా మాట్లాడే శక్తి లేదు మీకు. మీరు ఆ స్క్రిప్ట్ తీసుకొచ్చి జనం మీద రుద్దడానికి ఏమన్నా మీకు విజ్ఞత ఉందా? అదేమంటే నన్ను ట్రోల్స్ చేస్తున్నారు, వ్యక్తిగతంగా దెబ్బతీస్తున్నారు, నన్ను హిందూ వ్యతిరేకంగా ముద్ర వేస్తున్నారు. ఎవరు వేయరండి. ఇక్కడ మీరు కూడా ఆలోచించండి. కేవలం వాళ్ళు ట్రోల్ అవ్వడానికే ఒక టీంని పెట్టుకుంటారు. ఆ ట్రోల్స్ చేసేదంతా వాళ్ళ సొంత టీమే. ఎవడో ఒకడు ఒక ట్రోల్ చేస్తాడు, ఒక బ్యాడ్ కామెంట్ వాళ్ళే పెట్టిస్తారు. ఎందుకంటే ఆ కంటెంట్ రీచ్ కావాలి కాబట్టి. ఒకడొక బ్యాడ్ కామెంట్ పెడితే ఇంక అందరూ మలుకుంటారు కదా బ్యాడ్ కామెంట్ పెట్టడానికి. మొత్తం మీద ఏమవుద్ది, ఆ కంటెంట్ రీచ్ అవుతుంది, జనాలకు చేరుతుంది. జనాల మైండ్ సెట్ ఏంటంటే డైవర్ట్ చేయడానికి వీళ్ళు చేసేటటువంటి ఎత్తుగడ అది. దయచేసి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి. ఇంకా జీవో రాలేదు, ప్రభుత్వం విధి విధానాలు రూపొందించలేదు. సంవత్సర కాలంలో పూర్తి చేయాలని చెప్పి వాళ్ళు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. జీవో రిలీజ్ అయిన తర్వాత అప్పుడు మీ అభ్యంతరాలు ఏదన్నా ఉంటే, లేదా ఆ కాలేజెస్ ఏదన్నా ఒక ప్రైవేట్ వ్యక్తికి అప్పచెప్తే ఆ ప్రైవేట్ వ్యక్తి యొక్క క్యారెక్టర్ బాగలేకపోతే, గుడ్ విల్ లేకపోతే అప్పుడు మీరు ఆరోపణలు చేయండి. మీరు ఎలా ఉందంటే, నేను ఒక హోటల్ పెడతానంటే పెట్టకముందే మీరు నీ సాంబార్లో ఉప్పు తక్కువనో లేకపోతే నీ కర్రీస్ బాగలేవనో చెప్తున్నట్టుంది. ఇది కరెక్ట్ కాదు. దీన్ని జర్నలిజం అనరు. సామాన్యుల చేత మాట్లాడించండి, వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకోండి, దాన్ని ప్రభుత్వం ముందు పెట్టండి. మీ అభిప్రాయం ఏంది మాకు చెప్పేది? ఇంతకంటే సిగ్గుమాలిన చర్య ఇంకోటి ఉంటుందా? దయచేసి చివరిగా మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను. తెలంగాణ జర్నలిస్ట్ సమాజం, ఆంధ్రప్రదేశ్ని మీరేం కాపాడాల్సిన అవసరం లేదు. మమ్మల్ని మేము కాపాడుకునే శక్తి మాకుంది. దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.